సిటీలో డ్రగ్స్ నియంత్రణకు పోలీసులు ఎంత స్పెషల్ ఫోకస్ పెట్టినా ఎక్కడో చోట డ్రగ్స్ తో పట్టుబడుతూనే ఉన్నారు. డ్రగ్స్ కన్స్యూమర్లుగా ఉన్నవారే డ్రగ్ పెడ్లర్గా మారి తమ సర్కిల్లో ఉన్న వారికి సప్లై చేస్తున్నారు. అయితే డ్రగ్ కేసుల్లో రీసెంట్ గా అమ్మాయిలు పట్టుబడడం కలవరపెడుతోంది. పార్టీస్ పేరుతో డ్రగ్స్ కి బానిసై పోలీసులకు దొరికిపోతున్నారు. మగవారే కాదు మహిళలు కూడా డ్రగ్స్ కి అడిక్ట్ అవుతున్నారు. ముఖ్యంగా ఐటీ కారిడార్ లో ఈ కల్చర్ మరింత విస్తరించింది. క్లబ్బులు, పబ్బులు, నైట్ పార్టీలకు వచ్చే యువతులను టార్గెట్ గా చేసుకుని డ్రగ్స్ మాఫియా రెచ్చిపోతోంది. యువతులను మత్తు పదార్థాలకు బానిసలుగా మార్చి వారి ద్వారానే డ్రగ్స్ అమ్మిస్తున్నారు. గత కొన్ని రోజులుగా వివిధ డ్రగ్స్ కేసుల్లో 10కి పైగా మహిళలు పోలీసులకు పట్టుబడి జైలు జీవితం గడుపుతున్నారు. రాష్ట్రాన్ని డ్రగ్ ఫ్రీ స్టేట్ గా మార్చాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో పోలీసులు, ఎక్సైజ్ శాఖ మరింత నిఘా పెంచారు. ఆ క్రమంలోనే డ్రగ్స్ బ్యాచ్లకు చెక్ పడుతోంది. తాజాగా తెరపైకి వచ్చిన కేసుల్లో యువతులు ఉండటం సంచలనంగా మారింది. 2 నెలల్లో నార్కోటిక్ పోలీసులకు పలువురు యువతులు పట్టుబడ్డారు. వీరంతా డ్రగ్స్ ను తమతో క్యారీ చేస్తున్న టైంలో పోలీసులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. కొద్ది రోజుల కిందట వరలక్ష్మి టిఫిన్ సెంటర్ డ్రగ్స్ కేసులో అనురాధ అనే యువతి ప్రధాన సూత్రధారిగా పోలీసులు గుర్తించారు. అప్పట్లో సైబరాబాద్ పరిధిలోని మోకిలా పిఎస్ లో కేసు నమోదైంది. వరలక్ష్మి టిఫిన్ సెంటర్ నిర్వాహకుడు ప్రభాకర్ తో పాటు పట్టుబడిన అనురాధ ద్వారా అనేక మంది పేర్లను పోలీసులు సేకరించారు. ఇదే కేసులో 2 నెలలుగా పరారీలో ఉన్న మరో యువతి లావణ్యను అదుపులోకి తీసుకున్నారు. ఆమె నుంచి హెరాయిన్ డ్రగ్ ను స్వాధీనం చేసుకున్నారు. ఇక లావణ్యతో పాటు ఆర్టిస్ట్ గా పనిచేసే ఇందిరను సైతం అరెస్టు చేశారు. వీరిద్దరికి ఉనీత్ రెడ్డి అనే యువకుడు డ్రగ్స్ అలవాటు చేసి వారిని దందాలోకి దించాడని గుర్తించారు పోలీసులు. ఇక డ్రగ్స్ పెడ్లర్ల వేధింపులు తట్టుకోలేక ఓ యువతి బాచుపల్లి మహిళా పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించింది. మొదటగా యువతికి సులేమాన్ అనే వ్యక్తి డ్రగ్స్ అలవాటు చేసి క్రమక్రమంగా డ్రగ్ సప్లయర్స్ తో పరిచయాలు పెంచినట్లు పోలీసులు గుర్తించారు. పలువురు డ్రగ్ పెడ్లర్ల టార్చర్ తట్టుకోలేక యువతి పోలీసులను ఆశ్రయించగా ఆమె ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తో మరికొందరిని అదుపులోకి తీసుకున్నారు. ఇక ఇటీవల శేరిలింగంపల్లి, సంతోష్ నగర్, బోయిన్పల్లిలో డ్రగ్స్ అమ్మేందుకు యత్నించిన పలువురు మహిళలను అరెస్టు చేశారు పోలీసులు. పార్టీలకు వెళ్లే యువతులు డ్రగ్స్ మత్తులో పడి తమ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని సూచిస్తున్నారు పోలీసులు.